గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ టు డాక్టర్స్ టైం. మన ప్రతి కదలికకు కీళ్లే కీలకం. జాయింట్లు మృదువుగా, సజావుగా, సున్నితంగా కదులుతూ ఉంటేనే మన జీవితం హాయిగా, సుఖంగా, సౌకర్యవంతంగా సాగుతూ ఉంటుంది. మరి మన శరీరంలో ఈ కీళ్లు ఉగ్రరూపం దాల్చి సమస్యలను సృష్టించడం మొదలు పెడితే సంఖ్యలు వేసినట్టు జీవితం అడుగడుగునా సమస్యలా తయారవుతుంది. అందుకే జాయింట్లకు అంతటి ప్రాధాన్యం. ఇక ఈ రోజు కీళ్ల నొప్పులకు ప్రధాన కారణాలేంటి? ఇవి ఎన్ని రకాలుగా ఉంటాయి? హోమియోపతిలో ఎలాంటి చికిత్స ఉంది? ఇలాంటి మరిన్ని విషయాలు హోమియోకేర్ ఇంటర్నేషనల్ వైద్యులు డాక్టర్ సబిత గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. మీరు కాల్ చేసిన నంబర్లు 0402331074 and 716. హలో డాక్టర్, ముందుగా చెప్పండి, అసలు రుమటైడ్ ఆర్థరైటిస్ అంటే ఏంటి? మెయిన్ రీజన్ ఏంటంటారు దీనికి? రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది ఒక ఆటోఇమ్యూన్ డిసార్డర్. ఇక్కడ మెయిన్గా జాయింట్స్లో వచ్చేసి ఇన్ఫ్లమేషన్ అనేది చాలా ఎక్కువగా కనిపిస్తుంది. సైనోవియల్ మెమ్బ్రెయిన్ యాక్టివేషన్ ఎక్కువ అయిపోవటము, అక్కడ ఉన్నటువంటి సైనోవియల్ ఫ్లూయిడ్ బాగా ఇన్ఫెక్షన్స్ అండ్ పెయిన్ అనేది చాలా తీవ్రంగా ఉండే అవకాశం ఉంటుంది. రుమటాయిడ్ ఆర్థరైటిస్లో స్మాలర్ జాయింట్స్ ఎఫినిటీ ఎక్కువగా ఉంటుంది. ఈ యొక్క ఆటోఇమ్యూన్ డిసార్డర్ ఫెమిలియల్ టెండెన్సీతో వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది ఎక్కువగా ఫింగర్ జాయింట్స్లో కానీ, లెగ్ జాయింట్స్లో కానీ, యాంకిల్లో కానీ, బ్రెస్ట్లో కానీ, ఎల్బో. సో పాలీ ఆర్థరైటిస్ అంటే వన్ జాయింట్ కంటే కూడా ఎక్కువ జాయింట్స్లో ఉండేటువంటి ఈ యొక్క సిమ్టమ్ చాలా ఎక్కువగా పెయిన్తో పాటు, తీవ్రమైన నొప్పితో పాటు రెస్ట్తో ఎక్కువ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది ఒక ఆటోఇమ్యూన్ డిసార్డర్. అక్కడ ఉన్నటువంటి ఇన్ఫ్లమేషన్ వల్ల, అంటే రుమటాయిడ్ ఫ్యాక్టర్ చాలా ఎక్కువగా ఉండడం లేదా ఈఎస్ఆర్ లెవెల్స్ చాలా ఎక్కువగా ఉండడం, ఈ యొక్క ఇన్ఫ్లమేషన్ అనేది ఒకవేళ కంట్రోల్ చేయని పక్షంలో ఇతర ఆర్గన్స్ కూడా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. లివర్ కానీ, స్కిన్ కానీ, ఈవెన్ కిడ్నీస్ అండ్ ఆల్సో హార్ట్. సో కొంతమందిలో ఇమ్మీడియట్ ఇన్ఫ్లమేషన్ వెరీ హై రేంజ్లో వెళ్ళిపోయిన తర్వాత హార్ట్లో కార్డైటిస్ కానివ్వండి, ఎండోకార్డైటిస్ కానీ, లేదా లెఫ్ట్ వెంట్రుకులర్ ఫెయిల్యూర్ కూడా మనం చూస్తూ ఉంటాం. సో ఈ యొక్క ఇన్ఫెక్షన్ కానీ, ఇన్ఫ్లమేషన్ కానీ డిటెక్ట్ అయిన వెంటనే వివిధ పరీక్షలు చేస్తూ ఈ ఇన్ఫెక్షన్ని పూర్తిగా కంట్రోల్కి తీసుకురావడం అనేది చాలా అవసరం. రుమటాయిడ్ ఆర్థరైటిస్లో మేబీ కొంతమందిలో ఈ యొక్క మార్బిడిటీ కూడా ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది. ఓకే, మెయిన్గా అంటే రుమటైడ్ ఆర్థరైటిస్ అనేది అంటే మిగతా ఆర్థరైటిస్తో పోలిస్తే కొంచెం కాంప్లికేటెడ్ అంటారు కదా, ఇదంటే ఎవరిలో ఎక్కువ చూడొచ్చు? అడల్టా లేదా ఏజ్డ్ పీపుల్స్లో? యూజువల్లీ రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఏజ్తో పరిమితం లేకుండా మనకి క్లినిక్లో ప్రజెంట్ చేస్తూ ఉంటారు. ఈవెన్ 6 years ఉన్నటువంటి చిల్డ్రన్లో కనిపిస్తూ ఉంటుంది. వీళ్ళల్లో రుమటాయిడ్ ఫ్యాక్టర్ అనేది పాజిటివ్ ఉండే అవకాశం ఉంటుంది. బికాస్ ఫ్యామిలియల్ టెండెన్సీ ఎక్కువ ఉన్న వాళ్ళల్లోనే చిన్న పిల్లల్లో రుమటాయిడ్ ఆర్థరైటిస్ కనిపిస్తూ ఉంటుంది. వెరస్ మిడ్ లైఫ్లో ఉన్నటువంటి రుమటాయిడ్ ఆర్థరైటిస్ మాత్రం కొంతమందిలో ఆర్ఎఫ్ ఫ్యాక్టర్, ఈ యొక్క ఫ్యాక్టర్ అనేది పాజిటివ్ రాకపోయినప్పటికీ, సో సెరో నెగిటివ్ ఆర్థరైటిస్ అంటూ ఉంటాం. సో ఈ యొక్క ఫెమిలియల్ టెండెన్సీ లేకపోయినప్పటికీ కొంతమందిలో ఈ యొక్క సెరో నెగిటివ్ ఆర్థరైటిస్ డెవలప్ అవడం అండ్ రుమటాయిడ్ ఆర్థరైటిస్లో ఉన్నటువంటి సిమ్టమ్స్ అన్నీ కూడా మనకి సెరో నెగిటివ్ ఆర్థరైటిస్లో కనిపిస్తూ ఉంటాయి. సో ఈఎస్ఆర్ లెవెల్స్ రైజ్ అవ్వడం, సిఆర్పి రైజ్ అవ్వడం, బట్ ఆర్ఏ ఫ్యాక్టర్ మాత్రం నెగిటివ్గా వచ్చే అవకాశం ఉంటుంది. సో ఆర్ఏ ఫ్యాక్టర్ పాజిటివ్ ఆర్ సెరో పాజిటివ్ ఆర్థరైటిస్లో మాత్రం ఫెమిలియల్ టెండెన్సీ ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది. సివియారిటీ ఆఫ్ ద డిజీజ్ కూడా ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది. సో ఈ యొక్క సిమ్టమ్స్ డెవలప్ అయినప్పుడు ఇందులో ఒక ఇన్వెస్టిగేషన్స్తో సిస్టమిక్ లూపస్ ఎరిథమెటోసిస్ ఉండడం కూడా కొంతమందిలో చూస్తూ ఉంటాం. ఓకే అండి, ఫస్ట్ కాలర్ కూడా లైన్లో ఉన్నారు, నర్సయ్య కర్నూలు నుంచి. హలో నర్సయ్య గారు, మాట్లాడండి, మీ సమస్యను చెప్పండి. టీవీ వాళ్ళు మ్యూట్ చేయండి, మ్యూట్ చేసి మీ సమస్యను చెప్పండి, లేదా కాల్ డిస్కనెక్ట్ అయిపోతుంది. చెప్పండి, మీ సమస్య చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు. హలో, చేసినాం మేడం, చేసినాం మేడం. హలో, నమస్తే మేడం. చెప్పండి. ఏం లేదు మేడం, నాకు మొత్తం ఈ చేతులు కీళ్ళ నొప్పులు, మోకాలు కీళ్ళ నొప్పులు, ప్లస్ మెడాల దగ్గర ఇవన్నీ నైట్ పూట వస్తాయి మేడం. ఓకే. హలో, నైట్ పూట వస్తాయి, నైట్ పూట, డేనే నయ్యవు. ఓకే, ఏమైనా పరీక్షలు చేయించినారా? చేయించాను మేడం, నిన్న మొత్తం 20 పరీక్షలు చేయించినాను. ఓకే, వాళ్ళు చేశారు, ఏం లేదన్నారు వాళ్ళు డాక్టర్లు. ఓకే, మీకు యాక్చువల్గా అన్ని జాయింట్స్ లో నొప్పి, ఈవెన్ నెక్, ఓన్లీ జాయింట్స్ మేడం. ఈవెన్ విటమిన్ డి అండ్ సీరం కాల్షియం లెవెల్స్ కూడా చెక్ చేస్తూ ఉండాల్సి ఉంటుంది. అంటే ఈవెన్ ఆల్ రుమటాయిడ్ ప్రొఫైల్ చేసినప్పటికీ అన్ని నార్మల్ ఉన్నాయి అంటున్నారు కాబట్టి
విటమిన్ డి చెక్ చేయించండి. కొంతమంది విటమిన్ డి డెఫిషియన్సీలో కూడా మల్టిపుల్ జాయింట్ ఇన్వాల్వ్మెంట్ ఉండే అవకాశం ఉంటుంది. మెయిన్ గా అంటే రుమటైడ్ ఆర్థరైటిస్ కంటే సిమ్టమ్స్ ఏ విధంగా ఉంటాయంటారు? యూజువల్లీ ఆఫ్టర్ రెస్ట్ సివియర్ పెయిన్ అండ్ ఇన్ ఫింగర్ జాయింట్స్ కానివ్వండి లేదా రెస్ట్ జాయింట్, వెరీ ఫ్యూ పీపుల్ ఓన్లీ సింగిల్ జాయింట్ ఎఫినిటీ కూడా ఉండే అవకాశం ఉంటుంది. కొంతమందికి కార్పల్ టన్నల్ సిండ్రోమ్ డెవలప్ అవడం చూస్తూ ఉంటాం రిస్ట్ జాయింట్ లో, బికాస్ ఇన్ఫ్లమేషన్ ఆఫ్ సైనోవియల్ మెమ్బ్రెయిన్ విత్ స్టిఫ్నెస్, దానివల్ల కార్పల్ టన్నల్ సిండ్రోమ్ కూడా డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది. కొంతమందిలో మల్టిపుల్ జాయింట్స్ ఎఫినిటీ ఉంటుంది. సో ఫింగర్ జాయింట్స్ స్వెల్లింగ్ తో పాటు తీవ్రమైన నొప్పి ఆఫ్టర్ రెస్ట్, అంటే ఎర్లీ మార్నింగ్ స్టిఫ్నెస్ అనేది రుమటైడ్ ఆర్థరైటిస్ లో చాలా సివియర్ గా ఉండే అవకాశం ఉంటుంది. అండ్ డే లాంగ్ పెయిన్ కూడా, నార్మల్ యాక్టివిటీ చేసుకోలేకపోవడం కూడా రుమటైడ్ ఆర్థరైటిస్ లో కనిపిస్తూ ఉంటుంది. కొంతమందిలో డిఫార్మిటీ పెరగటం, అంటే జెడ్ థంబ్ డిఫార్మిటీ, ఇక్కడ మనకి ఇంటర్ఫాలెంజల్ జాయింట్స్ లో ఫ్లెక్షన్ అండ్ ఎక్స్టెన్షన్ ఆఫ్ అడ్జసెంట్ జాయింట్స్ రావటం వల్ల ఈ యొక్క డిఫార్మిటీ డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది. కొంతమందిలో ఈ యొక్క నాడ్యూల్స్ ఫామ్ అవటం, సో రుమటైడ్ నాడ్యూల్స్ అంటూ ఉంటాం. ఈ సైనోవియల్ మెమ్బ్రెయిన్ అండ్ కొలాజన్ టిష్యూ ఫ్యూజ్ అవటం వల్ల ఈ యొక్క నాడ్యూల్స్ డెవలప్ అవడం ఆన్ ద బోనీ ప్రామినెన్సెస్, అంటే ఈ యొక్క ఫింగర్ జాయింట్స్ బోనీ ప్రామినెన్సెస్ మీద ఈ యొక్క నాడ్యూల్స్ ఫామ్ అవటం కూడా ఇన్ఫ్లమేటరీ సివియారిటీ అనేది చెప్పుకోవచ్చు. రుమటైడ్ ఆర్థరైటిస్ లో నాడ్యూల్ ఫార్మేషన్ కానివ్వండి లేదా ఈ యొక్క డిఫార్మిటీ ఆఫ్ ఫింగర్ జాయింట్స్ అనేది ప్రోగ్రెషన్ ఇమ్మీడియట్ గా ఆపకపోతే ఈ యొక్క ఇన్ఫ్లమేషన్ అనేది ఇంకా సివియర్ గా డెవలప్ అవ్వడం, వేరే ఆర్గన్స్ కి అఫినిటీ డెవలప్ అవ్వడం అనేది కూడా మనం రుమటైడ్ ఆర్థరైటిస్ లో చూస్తుంటాం. సో ఈఎస్ఆర్ లెవెల్స్ అనేది కంట్రోల్ కి తీసుకురావడం, ఆర్ఏ ఫ్యాక్టర్ కూడా నార్మల్ కి తీసుకురావడం అనేది చాలా ఇంపార్టెంట్. ఈ యొక్క రుమటైడ్ ఆర్థరైటిస్ లో సివియారిటీ అని పెరిగినప్పుడు ఈ యొక్క ఎండోకార్డైటిస్ అంటే హార్ట్ సిమ్టమ్స్ డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎండోకార్డైటిస్ కానివ్వండి, లెఫ్ట్ వెంట్రికులర్ ఫెయిల్యూర్ కానీ డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది. ఓకే అండి, నెక్స్ట్ కాలర్ కూడా లైన్ లో ఉన్నారు. అనిల్, హలో అనిల్ గారు మాట్లాడండి, మీ సమస్యను చెప్పండి. చెప్పండి అనిల్ గారు. మీరు టీవీ వాళ్ళని మ్యూట్ చేయండి అనిల్ గారు, టీవీ వాళ్ళని మ్యూట్ చేసి మీ సమస్యను చెప్పండి, లేదా కాల్ డిస్కనెక్ట్ అయిపోతుంది. నాకు ఆరో ఫ్యాక్టర్ ఉందండి, 48% ఎంత ఉందండి ఆరో ఫ్యాక్టర్. ఓకే, సిమ్టమ్స్ ఎలా ఉన్నాయి? సిమ్టమ్స్ ఉందండి, ఒళ్ళు జలుగా ఉందండి. ఓకే, తర్వాత మోకాలు ఒకటి అరిగిపోయిందని చెప్పారు లెఫ్ట్. ఓకే, అన్ని జాయింట్స్ అన్ని నొప్పులుగా ఉంటాయి, ఉదయం నొప్పులుగా ఉంటాయి. ఓకే, నోట్లో 4 పీపుల్ లాగా అట్లా పడిందండి, తగ్గట్లేదు. ఓకే, అట్లా ఉందండి. ఓకే, మీరు ఆర్ఎఫ్ ఫ్యాక్టర్ 48 అని చెప్తున్నారు. నార్మల్ రేంజ్ వచ్చేసి మనకు 10 లోపల 6 లోపల ఉండాల్సినటువంటిది 48% ఉంది. సో ఇక్కడ మీకు ఇన్ఫ్లమేటరీ చేంజెస్ మీకు అన్ని లెవెల్స్లో, అంటే స్కిన్ లెవెల్లో, జాయింట్ లెవెల్లో కూడా మీకు కనిపిస్తుంది. ఈ యొక్క ఇన్ఫ్లమేటరీ చేంజెస్ అనేది తగ్గాలి అంటే మీరు హోమియోపతి కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ తీసుకోండి. ఆర్ఏ ఫ్యాక్టర్ నార్మల్కి తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. అలాగే సివియారిటీ ఆఫ్ డిజీజ్ కూడా ప్రోగ్రెస్ అవ్వకుండా ఉంటుంది. రైట్ అండి, నెక్స్ట్ కాలర్ కూడా లైన్ లో ఉన్నారు. నరేష్, చిత్తూరు జిల్లా నుంచి. హలో నరేష్ గారు మాట్లాడండి, మీ సమస్యను చెప్పండి. నమస్కారం, చెప్పండి నరేష్ గారు. మెయిన్ సింటమ్స్ వచ్చి జాయింట్ పెయిన్స్ అండ్ ఉన్నాయండి. ఆర్ఏ ఫ్యాక్టర్ అయితే నెగిటివ్ వచ్చింది. ఓకే, సిఆర్పిఎస్ రైజ్ అయ్యి ఉంది. ఓకే, మీ ఏజ్? 39 years. సిమ్టమ్స్ ఏమున్నాయి? సింటమ్స్ వచ్చి జాయింట్ పెయిన్స్ ఎక్కువ ఉన్నాయి. ఓకే, ఏ జాయింట్ ఉంది? ఫింగర్ జాయింట్స్ అండి. ఓకే, సో మీది సెరోనెగటివ్ నెక్ కూడా. యా, చాలా మందికి సెరోనెగటివ్ ఆర్థరైటిస్ లో కూడా సివియారిటీ ఆఫ్ సిమ్టమ్స్ అనేది ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. ఈవెన్ నెక్ లో కూడా స్పాజమ్ డెవలప్ అవ్వడం, నెక్ లో ఉన్నటువంటి జాయింట్స్ కూడా ఇన్ఫ్లమేటరీ చేంజెస్ ఉండడం అనేది చూస్తుంటాం. నాట్ ఓన్లీ ఫింగర్ జాయింట్స్, నెక్, ఇది సర్వైకల్ స్పాండిలోసిస్ గా డిస్టింగ్విష్ చేసే అవకాశం ఉంటుంది. బట్ ఇక్కడ మీకు సిఆర్పి లెవెల్స్ అండ్ ఈఎస్ఆర్ లెవెల్స్ చెక్ చేస్తూ ఈ యొక్క ప్రాబ్లమ్ ని చెక్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఈవెన్ దో ఆర్ఏ ఫ్యాక్టర్ అనేది నెగిటివ్ ఉన్నప్పటికీ, రుమటైడ్ ఆర్థరైటిస్ లో ఉన్నటువంటి చేంజెస్ అన్ని కూడా మనం సెరో నెగిటివ్ లో కనిపిస్తూ ఉంటాయి. సో ఈవెన్ నెగిటివ్ ఉన్నప్పటికీ సిఆర్పి, ఈఎస్ఆర్ లెవెల్స్, ఏఎస్ఓ టైటర్ అండ్ యాంటీ-సిసిపి యాంటీబాడీస్ కూడా చెక్ చేస్తూ ఉండాల్సి ఉంటుంది ఈ యొక్క సివియారిటీ ఆఫ్ డిజీజ్ ని చెక్ చేయడానికి. ఓకే, రుమటైడ్ ఆర్థరైటిస్ లో అంటే ముఖ్యంగా అంటే కాజెస్ ప్రత్యేకంగా ఏమైనా కనిపిస్తాయా కామన్ గా కాకుండా? కాజెస్ వచ్చేసి హెరిడిటరీ ఫ్యాక్టర్, మెయిన్ గా 65% ఆఫ్ పేషెంట్స్ కి జెనెటికలీ ప్రీడిస్పోజ్డ్ కండిషన్, అంటే వాళ్ళ ఫ్యామిలీలో ఎవరికైనా ఈ యొక్క
యాంటీజెన్ ఉన్నట్టయితే గనక వీళ్ళకి ఈ యొక్క ప్రాబ్లం డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది. వేరేస్ కొంతమందిలో మాత్రం లైక్ సెరో నెగిటివ్ కానివ్వండి, ఈవెన్ ఆర్ఏ ఫ్యాక్టర్ పాజిటివ్ ఉన్న వాళ్ళల్లో కూడా వాళ్ళ ఫ్యామిలీలో ఎవరికి లేనటువంటి వాళ్ళు 20%, అంటే 20% పేషెంట్స్లో ఫ్యామిలియల్ టెండెన్సీ లేకపోయినప్పటికీ రుమటాయిడ్ ఆర్థరైటిస్ డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఇక్కడ మెయిన్గా ఇన్ఫ్లమేటరీ చేంజెస్, అంటే జాయింట్లో ఉన్నటువంటి సైనోవియల్ మెంబ్రెయిన్ ఇన్ఫ్లేమ్ అయిపోవటము, అక్కడ ఉన్నటువంటి సైనోవియల్ ఫ్లూయిడ్ కూడా ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా అయిపోవటము, వాపు రావటము, స్టిఫ్నెస్ ఉండటము, ఇవన్నీ కూడా మనకు రుమటాయిడ్ ఆర్థరైటిస్లో కనిపిస్తుంటుంది. ఇది నథింగ్ బట్ ఇమ్యూనిటీ కాంప్రమైజ్ డిజీజ్, అంటే ఇక్కడ ఇమ్యూనిటీ తక్కువ ఉండడం వల్ల ఈ యొక్క ప్రాసెస్ డెవలప్ అవడం అనేది చూస్తూ ఉంటాం. కొంతమందిలో స్ట్రెప్టోకాకల్ ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా ఈ యొక్క రుమటాయిడ్ ఆర్థరైటిస్ డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది. సో మెయిన్గా అంటే రుమటాయిడ్ ఆర్థరైటిస్కి అంటే పర్టికులర్గా ఈ డైట్ ఫాలో అవ్వాలి అని ఏమైనా ఉంటుందా? యూజువల్లీ రుమటాయిడ్ ఆర్థరైటిస్లో సి రియాక్టివ్ ప్రోటీన్ అనేది చాలా ఎక్కువగా డిటెక్ట్ అవుతూ ఉంటుంది కాబట్టి అనిమల్ ప్రోటీన్ ఎక్కువగా కంట్రోల్ చేసినట్టయితే కనుక ఈ సిఆర్పి రేజ్ అవ్వడం అనేది తగ్గే అవకాశం ఉంటుంది. అండ్ వెరీ ఫ్యూ పేషెంట్స్, అంటే ఈ యొక్క ప్రోటీన్ లెవెల్స్ ఒకవేళ తగ్గించినట్టయితే కనుక సిఆర్పి తగ్గటం అనేది వెరీ ఫ్యూ పేషెంట్స్లో కనిపిస్తూ ఉంటుంది. యూజువల్లీ ఆర్ఏ ఫ్యాక్టర్ పాజిటివ్ ఉన్న వాళ్ళలో సిఆర్పి లెవెల్స్ అనేది కాన్స్టెంట్గా రైజ్ ఉండే అవకాశం ఉంటుంది. సో ప్రతి పేషెంట్కి డిఫరెంట్గా ఇది డయాగ్నోస్ చేయబడుతుంది కాబట్టి ప్రతి పేషెంట్లో కూడా ప్రోటీన్ ఇంటేక్ తగ్గించినట్టయితే కనుక రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఇన్ఫ్లమేటరీ చేంజెస్ ఏమైనా తగ్గుతున్నాయని చెక్ చేసుకుంటూ చెప్పడం జరుగుతుంది. మరి మెయిన్గా అంటే రుమటాయిడ్ ఆర్థరైటిస్ కంటే హోమియోపతిలో ఎలాంటి ట్రీట్మెంట్ అవైలబుల్ ఉంది? యూజువల్లీ హోమియోపతిక్ ట్రీట్మెంట్ కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ ఇచ్చినట్టయితే కనుక బికాజ్ ఇట్ ఈస్ అన్ ఆటో ఇమ్యూన్ డిజార్డర్, వాళ్ళకి ఇమ్యూన్ రెస్పాన్స్ అనేది టిష్యూ మీద డిఫరెంట్గా యాక్ట్ అవ్వటం వల్లనే ఈ యొక్క చేంజెస్ ఇన్ జాయింట్ ఇన్ఫ్లమేటరీ చేంజెస్ కనిపిస్తున్నాయి కనుక ఈ యొక్క ఇమ్యూన్ సిస్టమ్ని కంట్రోల్ చేయటం అనేది కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్తో సాధ్యమవుతుంది. ఆర్ఏ ఫ్యాక్టర్ కానివ్వండి, రుమటాయిడ్ ఆర్థరైటిస్లో చాలా సక్సెస్ చూసినటువంటి కేసెస్ హోమియోపతి ట్రీట్మెంట్తో జరుగుతుంది. ఇక్కడ మెయిన్గా నాట్ ఓన్లీ ఆర్ఏ ఫ్యాక్టర్ తగ్గించడం, సిఆర్పి ఎస్ఆర్ లెవెల్స్ తగ్గించడమే కాకుండా కొంతమంది కేసెస్లో డిఫార్మిటీ కూడా తగ్గడం అనేది చూస్తూ ఉన్నాం. ఈవెన్ నాడ్యూల్స్ డెవలప్ అవ్వడం, ఈ డిఫార్మిటీ తగ్గడం, స్టిఫ్నెస్ తగ్గడం, పెయిన్స్, ఇన్ఫ్లమేటరీ చేంజెస్ ఏవైతే ఉన్నాయో ఆర్ ప్రోగ్రెషన్ ఆఫ్ డిజీజ్ అనేది అక్కడికి ఆగిపోవడం అనేది కూడా మనకు హోమియోపతి ట్రీట్మెంట్తో సాధ్యం అవుతుంది. వేరస్ కొంతమంది పేషెంట్స్కి టేకింగ్ ట్రీట్మెంట్ ఆఫ్ స్టెరాయిడ్స్ ఆర్ ఎన్ఎస్ఏఐడ్స్, అంటే నాన్ స్టెరాయిడల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్ తీసుకోవడం వల్ల వీళ్ళకి చాలా మందికి క్లాత్స్ ఫామ్ అవటం, అంటే అథెరోస్క్లెరోసిస్ ఇన్ ద వెజల్స్ ఫామ్ అవ్వటం, దానివల్ల స్ట్రోక్, ఇలాంటి సిమ్టమ్స్ కూడా మనకి కనిపిస్తూ ఉంటాయి. సో విత్ పెయిన్ కిల్లర్స్ వచ్చినటువంటి కాంప్లికేషన్స్ రాకుండా కూడా హోమియోపతి ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఓకే అండి, నెక్స్ట్ కాలర్ కూడా లైన్లో ఉన్నారు. కవిత, తమిళనాడు నుంచి. కవిత గారు మాట్లాడండి, మీ సమస్యను చెప్పండి. హలో, గుడ్ ఆఫ్టర్నూన్ డాక్టర్. గుడ్ ఆఫ్టర్నూన్ మ్యామ్. యాక్చువల్లీ నాకు ఫింగర్స్ పెయిన్ ఉంది మ్యామ్. నైట్ చాలా ఫింగర్స్ పెయిన్ ఉంది. ఓకే. ఆమెకి మార్నింగ్ వేసినాడు కొంచెం పెయిన్ ఉంటుంది. ఆమెకి వర్క్ లో కాన్సన్ట్రేట్ చేసినాడు పెయిన్ ఉండదు. ఆఫ్టర్ వాషింగ్ రిజల్ట్స్ నీళ్ళ వర్క్ చేస్తే మళ్ళీ ఫింగర్స్ జాయింట్స్ పెయిన్ వచ్చేస్తుంది మ్యామ్. ఇప్పటివరకు ఏమీ టెస్టింగ్ చేయలేదు. ఓకే. సో ఏం ట్రీట్మెంట్ చేయాలా కొంచెం గా చెప్పండి మ్యామ్. ఓకే, మీకు ఓన్లీ పెయిన్ అని చెప్తున్నారు, వాపు ఏమైనా ఉందా మ్యామ్? అతను వాపు, స్వెల్లింగ్ ఆఫ్ జాయింట్స్ ఏమైనా ఉందా ఫింగర్ జాయింట్స్ లో? స్వెల్లింగ్ ఉంది మ్యామ్, స్వెల్లింగ్ ఉంది, జాయింట్స్ లో పెయిన్ ఉంది మ్యామ్. ఓకే, దెన్ అంటే చాలా కొద్దిగా ఇన్ఫెక్షన్ ఉన్నప్పటికీ మీకు ఫింగర్ జాయింట్స్ లో స్వెల్లింగ్ ఉంది కాబట్టి సిఆర్పి, ఎస్ఆర్ లెవెల్స్, ఆర్ఏ ఫ్యాక్టర్ ఈ పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరం ఉంటుంది. కొంతమందిలో ఆర్ఏ ఫ్యాక్టర్ చాలా ఎక్కువగా ఉన్నప్పటికీ సిమ్టమ్స్ తక్కువ ఉండే అవకాశం ఉంటుంది. సో ఇమ్మీడియట్గా టెస్టులు చేయించుకొని దీన్ని డయాగ్నోస్ చేసి దానికి ట్రీట్మెంట్ తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ మా. మెయిన్గా రుమటాయిడ్ ఆర్థరైటిస్ కంటే హోమియోపతిలో ట్రీట్మెంట్ తీసుకుంటే కనుక అంటే ఎంత టైం పడుతుంది? యూజువల్లీ రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఈజ్ అ లైఫ్ లాంగ్ ఆటో ఇమ్యూన్ డిజార్డర్. ఇక్కడ మనకి ఇన్ఫ్లమేటరీ చేంజెస్ అనేది సివియర్ గా ఉండడం వల్ల లైఫ్ లాంగ్ ఎన్ఎస్ఐడ్స్, అంటే ఈ యొక్క మెడిసిన్స్ తీసుకోవడం జరుగుతుంది. అలా కాకుండా హోమియోపతి ట్రీట్మెంట్ తీసుకున్నట్టయితే కనుక ఈ యొక్క మెడిసిన్స్ స్టాప్ చేయడమే కాకుండా మీ యొక్క రుమటాయిడ్ ఆర్థరైటిస్ కంట్రోల్ అవ్వటం, ఆర్ఏ ఫ్యాక్టర్ నార్మల్కి రావటం, ఈఎస్ఆర్ నార్మల్కి రావటం అనేది హోమియోపతి ట్రీట్మెంట్తో సాధ్యమయ్యే అవకాశం ఉంటుంది. వెరీ సివియర్ రుమటాయిడ్ ఆర్థరైటిస్కి కొంచెం టైం ఎక్కువ తీసుకుంటున్నప్పటికీ రుమటాయిడ్ ఆర్థరైటిస్ ప్రైమరీ సిమ్టమ్స్
అంటే ఇన్ఫ్లమేటరీ చేంజెస్ ఇన్ జాయింట్స్, స్వెల్లింగ్ ఇవన్నీ కూడా ఫస్ట్ 6 monthsలోనే కంట్రోల్ అవడం అనేది చూస్తూ ఉంటాం. అండ్ ఆర్ఏ ఫ్యాక్టర్ అనేది నార్మల్కి రావడం ఫస్ట్ 2 years తీసుకునే అవకాశం ఉంటుంది. ఓకే, మెయిన్ అంటే రొమటైడ్ ఆర్థరైటిస్ కంటే రూట్ కోజ్ ఉండే అవకాశం ఉందంటారా ఫ్యామిలీలో? యూజువలీ ఫ్యామిలియల్ టెండెన్సీతో ఇది వచ్చే అవకాశం ఉంటుంది. సో ఫ్యామిలీ టెండెన్సీతో వచ్చినటువంటి రుమటైడ్ ఆర్థరైటిస్లో చేంజెస్ కూడా చాలా తక్కువగా కనిపిస్తుంటాయి. అంటే వాళ్ళకు ఉన్నటువంటి సివియారిటీ చాలా ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. ఇన్ఫ్లమేటరీ చేంజెస్ ఇవన్నీ కూడా మెడిసిన్స్తో కంట్రోల్ చేయొచ్చు. ఈవెన్ హోమియోపతి ట్రీట్మెంట్తోని ఈ యొక్క ఆర్ఏ ఫ్యాక్టర్ పాజిటివ్ ఉన్నప్పటికీ ఇన్ఫ్లమేటరీ చేంజెస్ ఆఫ్ జాయింట్స్ కానివ్వండి, ఈవెన్ రక్తంలో ఉన్నటువంటి ఇన్ఫెక్షన్ శాతం తగ్గించడం, అంటే ఈఎస్ఆర్ లెవెల్స్ నార్మల్ రేంజ్కి తీసుకురావడం అనేది హోమియోపతి ట్రీట్మెంట్తో సాధ్యమయ్యే అవకాశం ఉంటుంది. ఓకే అండి, నెక్స్ట్ కాలర్ కూడా లైన్ లో ఉన్నారు, బ్రహ్మయ్య గుంటూరు నుంచి. హలో బ్రహ్మయ్య గారు, మాట్లాడండి మీ సమస్య. నమస్తే మేడం. చెప్పండి బ్రహ్మయ్య గారు. మోకాలు నొప్పులండి. ఓకే, మీ వయసు? 70 సంవత్సరాలండి. ఓకే, వాపు ఏమైనా ఉన్నదా? వాపు లేదండి మేడం. ఓకే, ఇది మరి కీళ్ళ అరుగుదల అంటారు. మోకాళ్ళల్లో ఉన్నటువంటి నొప్పిని కీళ్ళ అరుగుదల అంటారు. ఇది మెయిన్గా అరుగుదల వల్ల వచ్చినటువంటిదా కాదా, లేదా ఈమె యొక్క బ్లడ్ లెవెల్లో ఇన్ఫెక్షన్ ఏమైనా ఉన్నదా అనేది పరీక్షలు చేసి ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఓకే, మెయిన్ గా అంటే రుమటైడ్ ఆర్థరైటిస్ లో అంటే ఇన్వెస్టిగేషన్స్ ఏ విధంగా ఉంటాయి? యూజువలీ వెరీ స్టార్టింగ్ సిమ్టమ్స్ వచ్చేసి స్టిఫ్నెస్ ఆఫ్ జాయింట్స్, అంటే చాలా తీవ్రమైన నొప్పి ఉండటం, ఫింగర్ జాయింట్స్లో ఉండటము, కొంతమందికి రిస్ట్ జాయింట్. ఒక్కసారి సిమ్టమ్ డెవలప్ అవుతూ వెంటనే ఎయిదర్ సైడ్ ఆఫ్ జాయింట్స్, అంటే మనకు రైట్ వచ్చినట్టయితే కనుక లెఫ్ట్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది ఇమీడియట్గా. సో బైలేటరల్ సైడ్స్ జాయింట్స్ స్వెల్లింగ్ వచ్చినప్పుడు అది ఖచ్చితంగా ఇన్వెస్టిగేషన్స్కి వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. ఆర్ఏ ఫ్యాక్టర్, సిబిపి, ఈఎస్ఆర్ అండ్ సిఆర్పి లెవెల్స్ ఫస్ట్ లెవెల్లో పరీక్షలు చేయిస్తూ ఉంటాము. ఒకవేళ సివియారిటీ ఆఫ్ ఇన్ఫెక్షన్ అనేది చాలా ఎక్కువగా ఉన్నట్టయితే కనుక యాంటీసీసీపీ యాంటీబాడీస్, ఏఎస్ఓ టైటర్స్ ఈవెన్ అండ్ డిఎస్డిఎన్ఏ, డబుల్ స్టాండర్డ్ డిఎన్ఏ టెస్ట్ కూడా చేయించాల్సిన అవసరం ఉంటుంది. సో సివియారిటీ ఆఫ్ డిజీజ్ అనేది తెలుసుకుంటూనే దానికి ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఓకే అండి, నెక్స్ట్ కాలర్ కూడా లైన్ లో ఉన్నారు, నవీన్ పార్వతీపురం నుంచి. హలో నవీన్ గారు, మాట్లాడండి మీ సమస్యను చెప్పండి. హలో మాట్లాడండి. హలో డాక్టర్ గారు. చెప్పండి నవీన్ గారు. ఎపిడిడర్మిటిస్ అనే ఇన్ఫెక్షన్ వచ్చిందండి. మళ్ళీ చెప్పండి. ఎపిడిడర్మిటిస్ ఇన్ఫెక్షన్ వచ్చిందండి. ఓకే, 2-3 months నుంచి ఉంది. ఓకే, ఎలా తెలిసింది మీకు? ఏంటండి? ఎలా తెలిసింది? ఏం పరీక్ష చేస్తే తెలిసింది? సిమ్టమ్ చెప్పండి. హలో, సిమ్టమ్ చెప్పండి. అయ్యో తెలియదండి. దెబ్బ అయితే అప్పుడు ఎప్పుడో తగిలింది. ఓకే, చిన్నప్పుడు తగిలింది. ఓకే, అది 3 నెలల నుంచి వాడుతున్నాను మందులు, డాక్టర్ దగ్గరికి వెళ్ళి. ఓకే, అయితే అది ఇంకా తగ్గట్లేదు. నొప్పి కానీ లాగుతున్నట్టు ఉండడం రైట్ సైడ్ నుంచి. ఓకే, ఇంకోటి రైట్ సైడ్ జాయింట్ లో నొప్పి రావడం, బ్యాక్ సైడ్ రావడం నొప్పి. సో ఎపిడైడమైటిస్ అనేది ఇన్ఫెక్షనే. మీకు ఉన్నటువంటి ఈ యొక్క ట్రాక్ట్ అనేది మీకు కింద టెస్టికల్స్ వరకు కూడా పెయిన్ వచ్చే అవకాశం ఉంటుంది. మీకు ఉన్నటువంటి ప్రాబ్లమ్ ఇన్ఫ్లమేషనే, ఇన్ఫెక్షన్. బట్ ట్రీట్మెంట్ అనేది తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సివియారిటీ ఆఫ్ ఇన్ఫెక్షన్ ఎందుకు ఉంది, అక్కడ సిస్ట్ ఫార్మేషన్ ఏమైనా ఉందా, లేదా ఇంకేమైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నాయా అనేది చెక్ చేసుకుంటూ ట్రీట్మెంట్ ఇవ్వాల్సి ఉంటుంది. మీరు అల్ట్రాసౌండ్ స్కాన్ నియరెస్ట్గా ఈ 6 months లోపల తీసినటువంటి రిపోర్ట్స్ తీసుకొని నియరెస్ట్ హోమియోకేర్ క్లినిక్కి ప్రెజెంట్ అవ్వండి. మీకు ఉన్నటువంటి ఇన్ఫెక్షన్ ఎంత సివియర్గా ఉంది, ఆ యొక్క పెయిన్ రిలీఫ్కి కూడా హోమియోపతి ట్రీట్మెంట్ ఉంది. ఓకే, ఆల్రెడీ రుమటైడ్ లో ఇన్వెస్టిగేషన్స్ గురించి చెప్పారు, మరి డయాగ్నోసిస్ ఏ విధంగా చేస్తారు దీంట్లో? ఇన్వెస్టిగేషన్స్ ఇమీడియట్గా ఆర్ఏ ఫ్యాక్టర్ కొంతమందికి పాజిటివ్ ఆర్ నెగిటివ్ వచ్చే అవకాశం ఉంటుంది. బట్ సిమ్టమ్స్ చూసుకుంటూ ఈఎస్ఆర్ లెవెల్స్ కూడా కొంతమందికి నార్మల్ ఉన్నప్పటికీ ఫింగర్ జాయింట్స్ ఇన్ఫ్లమేషన్ ఇవన్నీ డెవలప్ అవుతున్న పక్షంలో
సిఆర్పి లెవెల్స్, యాంటీ-సిసిపి యాంటీబాడీస్, ఏఎస్ఓ టైటర్ ఇవన్నీ పరీక్షలు చేస్తూ డయాగ్నోస్ చేయడం జరుగుతుంది. ఈ యొక్క రుమటాయిడ్ ఆర్థరైటిస్లో యూజువల్లీ కన్ఫ్యూజ్ అయ్యేటువంటి ప్రాబ్లం వచ్చేసి మనకి సొరియాటిక్ ఆర్థరైటిస్ అయి ఉండవచ్చు, అందులో కూడా ఇన్ఫ్లమేషన్ అండ్ ఇన్ఫెక్షన్ ఆఫ్ డిజీజ్ అయి ఉండవచ్చు. కొంతమందిలో సిస్టమిక్ లూపస్ ఎరిథమెటోసిస్లో కూడా రుమటాయిడ్ ఆర్థరైటిస్ సిమ్టమ్సే కాకుండా స్కిన్ మీద కూడా వచ్చేటువంటి ర్యాష్ ఇవన్నీ కూడా చూస్తూ సిస్టమిక్ లూపస్ ఎరిథమెటోసిస్లో డిఎస్డిఎన్ఏ ఆర్ ఏఎన్ఏ పాజిటివ్ వచ్చే అవకాశం ఉంటుంది. ఆల్రెడీ రొమటైడ్ ఆర్థరైటిస్ అనేది ఆర్థరైటిస్ లో ఒక రకం, మరి మిగిలిన రకాలు ఏంటంటారు, వాటి గురించి చెప్పండి. ఆస్టియో ఆర్థరైటిస్ అనేది మనకి 40 to 50% అంటే ప్రతి పేషెంట్ మన దగ్గర రిప్రజెంట్ అయ్యేటువంటి పేషెంట్లో ఆస్టియో ఆర్థరైటిస్ పేషెంట్స్ చాలా ఎక్కువగా ఉంటారు. అది కీళ్ళ అరుగుదల, 40+ ఏజ్లో కీళ్ళ అరుగుదల రావటం, ఎక్కువగా బిగ్గర్ జాయింట్స్ ఎక్కువగా ఎఫెక్ట్ అవ్వటం అనేది మనం ఆస్టియో ఆర్థరైటిస్లో చూస్తుంటాం. అండ్ వేరస్ ఇన్ఫ్లమేటరీ చేంజెస్ ఉండేటువంటి అదర్ డిజీజ్ వచ్చేసి గౌటీ ఆర్థరైటిస్. గౌటీ ఆర్థరైటిస్లో కూడా స్వెల్లింగ్ ఆఫ్ జాయింట్ ఉండటము, రెడ్నెస్ ఉండటము ఇవన్నీ కూడా రుమటాయిడ్ ఆర్థరైటిస్లో ఉన్నటువంటి సిమ్టమ్స్ గౌటీ ఆర్థరైటిస్లో కనిపించే అవకాశం ఉంటుంది. గౌటీ ఆర్థరైటిస్లో సీరం యూరిక్ యాసిడ్ లెవెల్స్ అనేది బ్లడ్లో పెరగటం వల్ల ఈ యొక్క జాయింట్లో యూరిక్ యాసిడ్ క్రిస్టల్స్ డిపాజిట్ అవ్వటం, దానివల్ల సివియర్గా వాళ్ళు పెయిన్ ఉండటం అనేది చూస్తూ ఉంటాం పేషెంట్లో. మెయిన్గా వచ్చేసి వాళ్ళకి యాంకిల్ జాయింట్లో కానీ సింగిల్ జాయింట్ ఎఫెక్ట్ అవ్వటం కానీ, సింగిల్ థంబ్ ఎక్కువగా చేతు వేలల్లోనే కనిపించే అవకాశం ఉంటుంది సింగిల్ జాయింట్లో. వేరస్ మల్టిపుల్ జాయింట్స్ పెయిన్ కూడా సీరం యూరిక్ యాసిడ్ లెవెల్స్ పెరిగినప్పుడు చూస్తూ ఉండే అవకాశం ఉంటుంది. అలాగే మనకి సొరియాటిక్ ఆర్థరైటిస్, రుమటాయిడ్ ఆర్థరైటిస్ కాకుండా కొంతమందిలో సెరోనెగటివ్ ఆర్థరైటిస్ అండ్ ఆల్సో ఆస్టియో ఆర్థరైటిస్. ఓకే, మెయిన్గా అంటే ఆర్థరైటిస్ అన్నిటి గురించి చెప్పారు. అంటే సోరియాటిక్ ఆర్థరైటిస్ అనేది అంటే మెయిన్గా ఉంటే ఒక పేషెంట్కి అంటే ఎలా గుర్తుపట్టాలి? యూజువల్లీ సొరియాటిక్ ఆర్థరైటిస్ అనేది సోరియాసిస్ తో బాధపడే పేషెంట్స్ లో స్కిన్ ప్యాచెస్ అనేది చాలా ఈజీగా డయాగ్నోస్ చేయడం జరుగుతుంది. ఈ యొక్క సొరియాటిక్ ప్యాచెస్ చాలా ఏళ్ల తరబడి నుంచి బాధపడే వాళ్ళలో ఆర్థరైటిస్ సిమ్టమ్స్ డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది. బట్ ఆల్ సొరియాటిక్ పేషెంట్స్ డస్ నాట్ డెవలప్ సొరియాటిక్ ఆర్థరైటిస్. కొంతమందిలో ఈ స్కిన్ సిమ్టమ్స్ తో పాటు జాయింట్ ఎఫినిటీ ఉండటము, అక్కడ ఉన్నటువంటి ఇన్ఫ్లమేషన్ పెరగడం అనేది చూస్తూ ఉంటాం. అండ్ ఈ యొక్క సొరియాటిక్ ఆర్థరైటిస్ ని చాలా ఈజీగా అంటే ఈఎస్ఆర్ లెవెల్స్ చెక్ చేసుకుంటూ నార్మల్కి తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. ఓకే అండి, నెక్స్ట్ కాలర్ కూడా లైన్లో ఉన్నారు, కృపామణి. హలో కృపామణి గారు, మాట్లాడండి, మీ సమస్యను చెప్పండి. హలో, రైట్, కాల్ డిస్కనెక్ట్ అయిపోయింది అనుకుంటా మ్యామ్. మెయిన్గా అంటే వీటిలో అంటే ఫుడ్ డైట్ ఒకటే విధంగా ఉంటుందా? అంటే గౌటీలో, రుమటాయిడ్లో ఎక్కువ నాన్ వెజ్ తీసుకోవద్దని ఇంతకుముందు మీరు మాట్లాడుతూ చెప్పారు. అంటే ప్రోటీన్ లెవెల్ ఎంతవరకు తీసుకోవచ్చు? యూజువల్లీ యూరిక్ యాసిడ్ లెవెల్స్ రేజ్ ఉన్నటువంటి పేషెంట్స్ లో ఆల్కహాల్ ఇంటేక్ వల్లనే ఈ యొక్క సీరం యూరిక్ యాసిడ్ లెవెల్స్ పెరగడం అనేది చాలా మంది పేషెంట్స్ లో చూస్తున్నాం. సో ఆల్కహాల్ ఇంటేక్ అలాంగ్ విత్ ప్రోటీన్ ఇంటేక్, యానిమల్ ప్రోటీన్స్ ఎక్కువ తీసుకునే వాళ్ళలోనే సీరం యూరిక్ యాసిడ్ లెవెల్స్ పెరుగుతూ ఉంటాయి. సో ఇవి రెండు కంట్రోల్ చేసినట్టయితే కనుక యూరిక్ యాసిడ్ లెవెల్స్ నార్మల్కి తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. వేరస్ కొంతమందిలో ఈవెన్ ఆస్టియో ఆర్థరైటిస్లో కూడా కొంతమంది పేషెంట్స్ కంప్లైంట్ చేయడం ఏంటంటే అనిమల్ ప్రోటీన్ తీసుకున్నప్పుడు వాళ్ళకి ఈ యొక్క ఆర్థరైటిస్ సిమ్టమ్స్ అనేది ఎక్కువ అయినటువంటి కేసెస్ చాలా ఉంటాయి. యూజువలీ రుమటాయిడ్ ఆర్థరైటిస్లోనే ఈ యొక్క కంప్లైంట్ ఉంటుంది. బికాస్ సిఆర్పి లెవెల్స్ రేస్ అయిన వెంటనే ఈ ఇన్ఫ్లమేటరీ ప్రాసెస్ అనేది పెరగటం, సైనోవియల్ మెంబ్రెయిన్ అనేది థిక్నెస్ పెరిగిపోవటం అనేది చూస్తూ ఉంటాం. అండ్ రొమటాయిడ్ ఆర్థరైటిస్ గురించి, అలాగే ఆర్థరైటిస్ లో ఉన్న రకాల గురించి చాలా డీటెయిల్ గా చెప్పారండి. థ్యాంక్ యూ సో మచ్. ఇది వాటి డాక్టర్స్ టైం. స్టే ట్యూన్ టు సాక్షి.